హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజైతే చేపల కూర వండుకుందాము. ఇదిగో పచ్చి చేపల కూర. ఈ చేపనైతే మేము మా తెలంగాణలో అయితే దీన్ని బొమ్మ అని అంటాము. ఇది నల్ల బొమ్మ. ఇది 1 కేజీ ఉంది. కానీ వాళ్ళు కడిగించినాక కూడా మనమైతే మళ్ళీ నీట్గా కొంచెం బియ్యం పిండి వేసుకొని నీట్గానైతే కడుక్కోవాలి. ఇంకా ఇట్లాంటిది కూడా తీసేయాలి. నాత లోపల ఉంటుంది కదా, ఇది కూడా తీసేయాలి. తీసేసినా కానీ దీనికి మాత్రం ఉన్నది, అన్నిటికీ తీసేసిన. ఇదైతే నీట్గా కడుక్కోవాలి. మంచిగా ఇట్లా జారిపోతుంది కదా గమ్ములాగా, ఆ గమ్ము లేకుండా మంచిగా కడుక్కోవాలి. ఈ తల కూడా మంచిగా కడుక్కోవాలి. ఇదంతా ఇట్లా తెల్లగా రాకపోతే ఇట్లా అవుతుంది. ఇది కూడా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా, ఉప్పు, కారం అన్నీ ఎన్ని పడతాయి అన్నది మీకు కొలత చూపిస్తా. ఈ కేజీ చేపకు మీరు కూడా వండుకోవచ్చు. ఏమేమి వేసి వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూపిస్తా. నేను వేసేటివి కూడా మీకు ఈ ఆవిటి కొనంగానైతే చేపలు అయితే ఇట్లా శనకొస్తాయి. ఇదిగో శన, చేప శన. ఇదే పిల్లల ఇది అంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా, అందుకే చెప్తాను. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా గుడ్లలాగా, ఇవన్నీ కూడా పిల్లలు అవుతాయి. ఇది మాత్రం లాస్ట్కి వేసుకోవాలి, ఫస్ట్ అయితే వేయద్దు. ఇంక ఇవి కడుగు తింత నల్లగా ఉందని మీరు అనుకోవద్దు. నల్ల బొమ్మ కాబట్టి ఇట్లా నల్లగానే ఉంటుంది పైన. ఎంత మంచిగానన్నా కడగడం అయితే శుభ్రంగా కడిగిన. కేజీ చేపకు ఎంతవరకు ఏమేమి వేయాలన్నది చూపిస్తా, ఏం వేసి వండాలన్నది కూడా చూపిస్తా. ఇదిగో మసాలా, పువ్వు, ఇదిగో చెక్క, జాజికాయ, ధనియాలు, 2 లవంగాలు, యాలకు, సాజీర, 3 మిరియాలు. ఇంకా మీరు ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే మేము కొంచెం ఘాటు ఎక్కువ తినాం కాబట్టి సరిపోతాయి. లేకుంటే ఇంకా లవంగాలు కూడా ఇంకా 2 వేసుకోవచ్చు. ఇంకా ఇదేంది మటన్ లాగా ఇవన్నీ చూపిస్తుంది అని అనుకుంటారా? ఇట్లే వండుకోవాలండి. ఇటు చింతపండు వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది. ఈ మసాలాలు వేస్తాం కాబట్టి ఘాటుగా మంచిగా నీసు రాకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాలు అయితే వేసి వండుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు లైట్గా వేపుకోవాలి. ఇవి వేగినాక ఇంట్లో మెంతులు, జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి. వేపుకున్నాక తర్వాత గసగసాల వేపుకోవాలి. ఇదిగో 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కూర వేసుకున్న గరిటెతో నిండుగా ఒక్క కంటే కారం సరిపోద్ది. ఇదిగో కొంచెం పెద్ద ఉల్లిగడ్డ సైజు చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది కదా చింతపండు. ఇంకా కూడా వేసేటివి ఉంటే చూపించుకుంటా కూర అయితే వండుతా. చూడండి మీరు. 2 కరివేపాకు రెక్కలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మసాలా అన్నీ వేపుకుందాము. ఈ చిన్న స్పూన్తో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. మెంతులు 1 స్పూను వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా వేపుకోవాలి. ఇట్లా లైట్గా కొంచెం దూరగా వేగంగానే ఈ గసగసాల వేసుకోవాలి. ఎందుకంటే ఇవి వేగినాక ఫస్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే మాడిపోద్ది. కొద్దిసేపు వేపుకుంటే సరిపోద్ది గసగసాల. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. సరిపోద్ది ఇట్లా వేపుకుంటే. ఇప్పుడైతే ఇవి పక్కకు తీసుకుందాము. చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాము. పెద్ద సైజు 1 ఉల్లిగడ్డ కూడా ఇది చిన్నగా ముక్కలు చేసి ఇది కూడా కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి. మీకు చూపించలే కదా, ఇప్పుడు చూపిస్తాను. కేజీకి ఇది 1 వేసుకోవాలి. ఇందులో సగం తాలింపుకి వేసుకోవాలి. ఇది మాత్రం మొత్తం ముక్కలు చేసి మనం నూనె వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు వేపినాం కదా, ఇవన్నీ పక్కకు తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని సరిపోద్ది. కొంచెం 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి. ఊళ్ళల్లో అయితే ఇట్లా ఉల్లిగడ్డను కాల్చి నూరుకునేవాళ్ళు. ఇంకా కట్టెల పొయ్యిన
మనమైనా స్టవ్ పైన కాల్చుకోవచ్చు, కానీ ఇంకా నూనెలో వేపుకొని ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఇవన్నీ లైట్గా వేపుకోవాలి. ఉల్లిపాయ అయితే ఈ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఈ కలర్కి వచ్చిందంటే ఇది ఈ ఉల్లిగడ్డ మంచిగా అదే కాలినట్టు, అంటే అదే మేము చిన్నప్పుడు అట్లా కాల్చేది కదా, అది పొయ్యిలో పెట్టి ఇది కూడా కాలినట్టు లెక్క అన్నట్టుగా. ఇదిగో మసాలా అయితే ఫస్ట్ ఇదే పట్టిది పక్కకు తీసుకొని ఇదే మిక్స్ జారిలో ఈ ఉల్లిపాయలు వేసి పట్టుకోవాలి. ఇది పక్కకు తీసుకొని ఇట్లా చూసారు కదా, మసాలా ఇట్లా మెత్తగా పట్టుకొని పక్కకు తీసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా చల్లగా అయినాక ఈ మిక్స్ జారిలో వేసి పట్టుకుంటే అయిపోద్ది. ఈ చేపల కూర అయితే ఒక 3-4 రకాలు వండుకోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజు ఈ రకంగా వండుదామని వండుతాను. ఇప్పుడు ఈ చేపలకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఫస్ట్ వీటిలో అన్నిట్లో మనం మసాలా పట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇదిగో ఉల్లిపాయ పేస్టు ఇది కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు ఉల్లిపాయ వేపుకున్నాం కదా, ఈ పేస్టు వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. చూద్దాం, 2 స్పూన్లు అయితే తీసిన, కొంచెం అయితే ఉంచుతాను. కారం కూడా వేసుకోవాలి, గరిటెడు నిండా కేజీ చేపలకు. పసుపు కూడా వేసుకుందాము. ఇదంతా కూడా ఈ చేపలకు కలుపుదాము. మంచిగా కలిపితే ఈ ముక్కలకు మంచిగా ఇట్లా కలవాలి. ఈ మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా చేపలకు కలవాలి. ఈ చెర అయితే పక్కకు పెడదాము, ఇది ఎందుకంటే తర్వాత వేసేది కదా. అంతా కూడా మంచిగా పట్టియాలి చేపలకు. ఇట్లా చూసారు కదా, ఇట్లా కలుపుకోవాలి మొత్తం. ఇవి కుచ్చుకుంటాయని అనుకోవద్దు, కష్టం మనకి ఇట్లా కలుపుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. చేపల కూర ఇవన్నీ వేసి ఇట్లా వండుకున్నప్పుడే గింత అంత సూప్ వేసుకొని 2 ముక్కలు వేసుకుంటే సరిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా పట్టించుకోవాలి. ఈ ముక్కలకైతే అంత ఉప్పు, కారం అంతా కూడా ఈ చెన అయితే పక్కకు పెడదాం. ఇట్లనైతే కలిపి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. అన్నీ కూడా ఇట్లా ముక్కలకు పట్టేటట్టు కలిపి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదైతే చేపల గురించే తీసుకున్నా నేను. ఈ కుక్కరు ఇట్లా వెడల్పు ఉండాలి. వెడల్పు ఉన్నప్పుడే చేప కుళ్ళు కాకుండా ఇచ్చకపోకుండా ఉంటుంది, మంచిగా ఫ్రీగా ఉడుకుతుంది. ఇంకా కేజీ చేపలకు అర్ధపావు నూనె అయితే ఖచ్చితంగా పోసుకోవాలి, ఎందుకంటే చేపలకు ఎక్కువనే పడుతుంది. ఈ నూనె అయితే అర్ధపావు అవుతుంది, సరిపోద్ది. అదే పావు కేజీలో సగం. ఇప్పుడైతే తాలింపుకు నేను ఏ జీలకర్ర, ఆవాలు ఏమయ్యా, ఇదిగో ఎల్లిపాయలు ఇట్లా కచ్చపక్క దంచి వేస్తా. ఎందుకంటే మీరు అనుకుంటారు కావచ్చు ఇదేమన్నా చికెనా మటన్ అని. మీరు కూడా చూడండి ఒక్కసారి ఇట్లా వండి, ఇది తాలింపుకేసి ఎంత టేస్ట్గా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇది కొంచెం గోలాలి, లైట్గా కొంచెం గోలాలి. ఇట్లా లైట్గా గోలినాక ఉల్లిపాయలు అదే నేను అన్నా కదా, ఒక సగం వరకు నేను తీసుకున్న మీకు చూపించిన అంత గడ్డ తీసుకొని అందులో సగం వరకు వేసిన. ఒక గడ్డ మొత్తం ఇట్లా నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేసి వేసిన. ఎందుకంటే మరీ ఎక్కువ కూడా తీయగా వస్తుంది, సరిపోద్ది. కేజీ చేపలకు సరిపోద్ది. అట్లే 2 కరివేపాకు రెక్కలు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మనం చేపలకు కూడా కొంచెం కలిపినాం కదా, కొంచెం తాలింపుకి వేసుకుంటే సరిపోద్ది. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలి, మంచిగా దోరగా గోలాలి. ఇట్లా మంచిగా ఉల్లిపాయ మంచిగా ఇట్లా గోలాలి. ఈ చేపల కూర వండే తీరం వండితేనే మంచి టేస్ట్గా ఉంటుంది. మనం ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చుకున్నాం కదా, 500 పెట్టి తీసుకొచ్చుకున్నాం. అట్లాంటప్పుడు అన్నీ వేసి
మంచిగా వండుకున్నప్పుడే ఇష్టంగా తినగలుగుతాం కదా, అందుకే ఇదైతే ఇట్లా గోలాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ మెల్లగా ఇట్లా వేసుకొని కొంచెం రెండు సైడ్లు కొంచెం తింపి వేసుకోవాలి. ఇట్లా ఒక సైడ్ కొంచెం వేగంగానే ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. ఇట్లా అయితే వేసుకొని ఇట్లా వేసుకోవాలి. అన్నీ కూడా చేపలన్నీ ఇట్లా రెండో వైపు దింపి వేసుకొని ఇప్పుడైతే చింతపండు సూపు పోసుకుందాము. ఈ ముక్కలన్నీ ఇట్లా లైట్గా మంచిగా నూనెలో ఫ్రై అయినాక ఈ చింతపండు సూపు అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు సూపు ఈ ముక్కలు మునిగేటట్టు పోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, కొంచెం పుల్లగానే ఉండాలి. చూసిరు కదా, ఇదిగో ఈ ముక్కలు మునిగినాయి కదా, ఈ చేప ముక్కలన్నీ ఇంత పోసుకుంటే సరిపోద్ది. నేను తీసుకున్న చింతపండు మీరు చూసిరు కదా, కేజీకి ఇదిగో ఇంతవరకు పోసుకుంటే పులుపు సరిపోద్ది. ఇట్లా పోసుకుంటే ఇంకా మరీ ఎక్కువ వద్దు. ఇంక ఇవి కలపకుండా ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలి. స్టవ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, మొత్తం ఎక్కువనే పెట్టాలి. ఎందుకంటే ఇది సిమ్లో ఉడకద్దు, మెత్తగా అయిపోతాయి. అందుకే గ్యాస్ అయితే ఫుల్ పెట్టుకొని ఇంకా ముక్కనైతే ఉడకనిద్దాం. ఇప్పుడు ఇట్లా ఉడకంగా ఈ శనగ ఉంది కదండి, ఈ శనగ అయితే వేసుకుందాము. పక్కకైతే ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే మనం కదిలియాం కదా అసలే. చూసారు కదండి, ఇట్లనైతే ఉడకాలి. మనమైతే కలపద్దు. స్టవ్ అయితే ఆయిల్లో పెట్టుకొని మంచిగా ఇట్లా ఉడకనియాలి. చూసారు కదా, ముక్కలు అయితే ఇట్లా ఉడుకుతాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. దాదాపు ఇప్పుడు ఈ కూర అయితే ఉడికినట్టు అండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు అయితే ఉడకాలి. ఈ కూర అయితే ఇప్పుడు అయిపోయిందండి వండడం. ఇట్లా నూనె అంతా ఇట్లా పైకి వచ్చిందంటే కూర ఉడికినట్టే. చూసారు కదా, ఇట్లా నూనె అంతా పైకి వస్తుంది. ఇట్లా పైకి వచ్చిందంటే ఈ కూర అయితే ఉడికినట్టే. ఇదైతే ఎప్పుడు కలపలే కదా, ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఎందుకంటే ఈ ముక్క ఎట్లుంది అన్నది చూద్దాం. ఈ ముక్కకు సూపు పట్టిందా పట్టలేదా అన్నది చూద్దాం. ఇదిగో మెల్లగానైతే తీసుకొని చూడాలండి. చూసారు కదా, ముక్క అయితే ఈ కలర్కు రావాలి. ఈ కలర్కి వచ్చినప్పుడే సప్పగా ఉండదు లోపల దాకా. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా, ఈ చింతపండు సూపు అన్నీ మంచిగా ఈ ముక్కలకు పడతాయండి. పట్టినప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇగో ఇట్లుంటాయి ముక్కలన్నీ. ఇదిగో మీరు కూడా ఒక్కసారి అయితే ఇట్లా వండుకొని చూడండి. ఇంతవరకు అయితే ఇట్లా వండని వాళ్ళైతే, ఎందుకంటే నేను ఏమేమి వేసి వండినా ఎట్లా వండినా అన్నది మీకు అన్నీ చూపించిన కదా, ఏమేమి వేసి వండాలి అన్నది మసాలాలు. ఇదిగో ముక్కలు మెల్లగా ఇట్లా తీసుకొని వేసుకోండి. ఇదిగో ఈ ముక్క ఇంత సూపు మనం సరిపోని అన్నం తినొచ్చు కడుపు నిండా. ఎట్లుంది చూసారు కదా, సోతే నోట్లో నువ్వులు ఉరుతున్నాయి కదా, ఇంకా తింటే చూత కమ్మగా టేస్టీగా ఉంటాయి. చూడండి. ఇంకా మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ చేపల కూర. నచ్చితే మరి లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఇంతవరకు చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఈ కూరలు ఏమేమి వేసి వండినా ఎట్లా వండినారో చూసి మీరు కూడా వండుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్లు నొక్కడం మర్చిపోకండి. ఇంకా మరి నేను పెట్టిన వంటలన్నీ చూడండి. మరి ఉంటానండి, మళ్ళీ వంటతో అయితే కలుద్దాం. ఈరోజు అయితే చేపల కూర చూసారు కదా, చూస్తేనే ఎంత బాగుంది, కలర్ఫుల్గా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇట్లనైతే వండుకోవాలి. అమ్మా ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని మెల్లగా వేసుకొని వండుకొని తినాలి. మెల్లగా వేసుకొని తినాలి. ఇదిగో ఇదైతే చపాతీకైనా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అయితే వండుకోండి చూడండి. ఇదిగో ఇట్లా మెల్లగా ముక్కలు తీసి వేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఇక ఈ వంట మళ్ళీ చెప్తాను, ఏమనుకోకండి ఎన్నిసార్లు చెప్తామని.